ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. రహస్య స్థలముల్లోని మరుగైన ధనము నీకు ఇచ్చెదను. Isaiah chapter 45 verse 3, I will give thee the treasure of darkness and hidden riches of the secret places. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాటలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరుగైన ధనాన్ని మనకి ఇస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. అయితే ఈ మరుగైన ధనం ఎక్కడ ఉంటుంది అంటే రహస్య స్థలాలలో ఉంటుందంట. మరి ఆ రహస్య స్థలాలలో ఉన్నటువంటి ధనాన్ని దేవుడు మనకి ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. ధనం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. ప్రతిరోజు అందరూ ప్రయాసపడుతుంది ఈ ధనాన్ని సంపాదించుకోవడానికే. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ధనాన్ని సంపాదించుకోవడానికే ఈ లోకంలో అక్రమం అనేది విస్తరిస్తుంది, పాపం అనేది విస్తరిస్తుంది. లోకంలో మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి ధనాని కోసం కారణంగా. ఈరోజు కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి. కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి ఈ ధనము అనేది కూడా ఒక రీజన్ అన్నమాట. అంటే చాలా మంది ధనం వెనకాల పరిగెత్తుతున్నారు, కానీ ప్రేమ వెనకాల ఎవరు పరుగులు తీయటం లేదనమాట. ఈ ధనం ఉంటే చాలు నాకి అనే పరిస్థితుల్లోకి వచ్చేసారనమాట. ఈరోజు భార్యాభర్తల మధ్యలో కూడా అదే స్వార్థం, ధనము కోసమే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అన్నదమ్ముల మధ్యలో అదే పరిస్థితి. నా డబ్బు అని చెప్పి, నా ఆస్తి నీ ఆస్తి అని చెప్పి కొట్లాడుకోవడాలు, ఇవన్నీ ఒకరినొకరు చంపుకోవడాలు, ఇవన్నీ చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈ ధనం కోసం. అయితే దేవుడు ఒక రహస్య స్థలములో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు. మరి రహస్య స్థలాల్లో ఉండేటువంటి ధనం ఏంటి, మరుగైనటువంటి ధనం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ లోకంలో మనం కూర్చుకునేటువంటి ధనము ఏదో ఒక రోజు మరి చిమిట పట్టి అది ఏదో ఒక రీతిగా పాడైపోతుంది. అంతేకాకుండా ఈ లోకంలో మనం పెట్టుకున్నటువంటి ధనాన్ని ఎవరో ఒకరు దోచేసుకుంటారు, ఎవరో ఒకరు మన దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనం అనేది ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీసుకోలేరు. ఎందుకంటే ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనం. మరి ఈ ధనం ఎక్కడుంది? ఈ ధనంని నేను ఎలా తెచ్చుకోవాలి? దేవుడు ఇస్తానన్నాడు కదా, మరి నేను ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలో పడి ఉంటాం కదా మనందరం కూడా. అవునండి, మనం ఈ లోక ధనాన్ని గురించి ఆలోచిస్తుంటాం, కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ధనము చాలా గొప్పది. అది పరలోక రాజ్యంలో మన నిమిత్తము దాచబడి ఉన్నది. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, దైవజనులు, అలాగే ఎంతో దేవుడి పట్ల భారం ఉన్న వాళ్ళు చెప్పే విషయాలు ఏంటి తెలుసా? ఈ లోకంలో మా కోసం అంటే మేమేం సంపాదించుకోలేదండి. వాళ్ళకంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కానీ సొంత ఇల్లులు కానీ ఏమీ లేవు. కానీ మేము ఈ లోకంలో ఉండే మా ధనాన్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. ఎలా చేర్చుకుంటాం? ఈ లోకంలో దేవుడు కోసం మనం ఏ పనైనా చేసినప్పటికీ, ఏ కార్యమైనా తలపెట్టినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ధనం అనేది పరలోక రాజ్యంలో దాచబడి ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఇతరులకి సువార్త పంచుకోవడము, ఇతరులతో దేవుడి మాటలు చెప్పడము, అలాగే ఇతరులకి దేవుని పరిచయం చేయడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో మనకి ధనాన్ని కూర్చిపెడతాయి. ఈ లోకంలో నువ్వు దేవుడి కోసం చేసే ప్రతి పనికి నీకు పరలోక రాజ్యంలో జీతం అనేది పొందుకుంటావు అనమాట. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో ఒక ధననిధిని సమకూర్చుకుంటున్నాం. అది ఎవరికీ కనపడదు. అది రహస్యమైనటువంటి మరుగైన ధనం. మరి ఎలా సమకూర్చుకుంటున్నాం ఈరోజు? నిజంగా మనము దేవుడి సన్నిధిలో మనకు రహస్యమైనటువంటి మరుగైన ధనమును కూర్చుకోగలుగుతున్నామా? దేవుడి దగ్గర నుంచి తీసుకునే స్థితిలోకి మనం ఉండగలుగుతున్నామా లేదా అని రోజు ఆలోచించాలండి. ఎంతసేపు ఉన్నా ఈ లోకంలో నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, నాకు అది కావాలి, ఇది కావాలనే ప్రయాసపడుతున్నామా? అయ్యో, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నాకు ఇంత మంచి సమాధానం ఇచ్చాడు, నాకు ఇంత మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, నేను కలిగినటువంటి స్థితిని ఈరోజు నేను దేవుడి ద్వారా పొందుకున్నాను, ఈ దేవుడిని ఇంకొకరికి ఇస్తే వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు నువ్వు ఎవరితో అయినా ఏమైనా పంచుకోవాలనుకుంటే యేసయ్యని గురించి పంచుకోండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఇచ్చే ధనం కావచ్చు, ఈ లోకంలో మనం ఇచ్చే డబ్బు, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల నుంచి ఒకరోజు వెళ్ళిపోతాయి. కానీ యేసయ్యని కానీ వాళ్ళ జీవితాల్లో పరిచయం చేస్తే, యేసయ్యని కానీ వాళ్ళ జీవితంలో కలిగి ఉంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి ధనాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ జీవిత కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లగలుగుతారు.
ఇలా ఇతరుల జీవితంలో మనం దేవుడి కార్యాలు చూడగలిగినప్పుడు, ఇతరులతో దేవుడి గురించి మనం పంచుకుంటున్నప్పుడు, మరి మనం ఏం చేస్తున్నాము? పరలోక రాజ్యంలో మన ధనాన్ని కూర్చుకుంటున్నాం. పరలోక రాజ్యంలో మన ఇంటిని మనం కట్టుకుంటున్నాం. చాలామంది అంటారన్నమాట, నేను భూలోకంలో ఏ పరిచర్య చేస్తున్నాను, ఇక్కడ నేను ఇల్లు సంపాదించలేదేమో కానీ పరలోక రాజ్యంలో మంచి ఇల్లు సంపాదించుకుంటున్నాను. ఇక్కడ నేను పని చేస్తున్నాను, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చాలామంది చెప్తారు. కాబట్టి మనం ఇల్లు కట్టుకునేవారుగా ఉండాలి. దేవుడు మనందరి కోసం గొప్ప గొప్ప బహుమానాలు దాచిపెట్టాడండి. ఈ లోకంలో మనకు ఆల్రెడీ దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మన కోసం దాగి ఉన్నాయి. అంటే గొప్ప బహుమానాలు దాగి ఉన్నాయి. అవి పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ప్రయాసపడాలి. చాలామంది లోకంలో ఏమీ మాకు అవసరం లేదు అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరలోక రాజ్యంలో ఎంత గొప్ప ధననిధిని వాళ్ళు కూర్చుకుంటున్నారని. అంతమంది ముందర పరలోక రాజ్యంలో దేవుడు ఎంతోమంది కోట్ల కొలది సెరూబులు, కెరూబులు, 24 మంది పెద్దలు, అలాగే ఎంతోమంది పరిశుద్ధులు అక్కడ ఉన్నప్పుడు వారందరికీ ముందర ఎదుట కూడా మనల్ని పిలిచి ఒక్కొక్కటి మనకి ఇస్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం కదా. నిజంగా ఈ ధననిధి కోసం మనం ప్రయాసపడాలి. కాబట్టి క్రీస్తు కోసం నేను ఏమైనా చేయగలుగుతున్నానా ఈ లోకంలో, క్రీస్తు కోసం నేను ఎక్కడైనా కూడా నేను ఇన్వెస్ట్ చేయగలుగుతున్నానా అనేది మనం ఆలోచించాలండి. ప్రతి ఒక్కరిని దేవుడు సేవకి పిలవలేదండి. అందరినీ దేవుడు ఒక్కొక్క పని కొరకు నియమించున్నాడు. ఒకరు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి దేవుడు నిన్ను నియమించాడేమో. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం నువ్వు ఇవ్వాలని దేవుడు నిన్ను ఉద్యోగంలో ఉంచాడేమో. లేకపోతే ఎంతోమంది మిషనరీలు ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నారండి. తెలుసా, వాళ్ళకి కనీసం తినడానికి ఆహారం ఉండదండి. వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి వాళ్ళ దేశాంతరాలు వెళ్ళి అనేక ప్రాంతాల్లో ఇంకా సువార్త ఎక్కడైతే అందించబడలేదో అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ఎన్నో కష్టాల మధ్యలో ఉండి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కనీసం ఉండడానికి ఇల్లు కానీ నీడ కానీ వాళ్ళకి లేనటువంటి పరిస్థితిలో కూడా యేసే ప్రేమని ఏ రకంగా నేను ప్రకటించాలన్న ప్రయాసతో, ఆ భారంతో ఎంతోమంది మిషనరీలు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళున్న స్థలాల్ని విడిచిపెట్టి అనేక ప్రాంతాలకి వెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా? మన తోచిన సహాయం దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నామా? ఈరోజు మనం డైరెక్ట్గా వెళ్ళి చేయలేని పనులు దేవుడు ఇతరుల ద్వారా చేస్తున్నప్పుడు, వాళ్ళకి మనం చేయూతనిచ్చినప్పుడు, వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఈ రహస్యమైన ధననిధిలో నుంచి భాగాన్ని మనం కూడా పొందుకుంటాం. మనం ఏదో ఇక్కడ అదేం చూడమన్నమాట, ఇస్తున్నాం కదా అంతవరకే అనుకుంటాం. కానీ ఇక్కడ నువ్వు ఏదైతే దేవుడి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఇక్కడ ఏదైతే దేవుడు పని కొరకు నువ్వు మరి ప్రయాసపడుతున్నావో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతటినీ కూడా దేవుడు రహస్యమైనటువంటి స్థలంలో దాచిపెట్టున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు రిసీవ్ చేసుకుంటావు. అంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతనే పొందుకుంటామా అండి? భూమి మీద ఏం పొందుకోమంటే భూమి మీద కూడా మనం పొందుకుంటామండి. భూమి మీద కూడా ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నాము అంటే దేవుడి కృప, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే, ఆయన ఇచ్చినటువంటి ధనానిదే ఇదంతా కూడా. అయితే ఇంకా అధికముగా పరలోక రాజ్యంలో మనము పొందుకోగలుగుతాం. కాబట్టి పరిచర్య కోసం ఇస్తే నాకేమొస్తుందిలే, సేవకులకి ఇస్తే నాకేమొస్తుందిలే, మరి దేవుడి పరిచర్యలో నేనేం చేయట్లేదు కదా, డబ్బులు ఒకటి ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా చేసినంత మాత్రాన సరిపోతుందా అని అనుకోకుండా నీ చేతనైనంత పని, నీ చేత ఎంత అవుతుందో అది ఏదైనా కావచ్చు. ఒక డబ్బు సహాయం చేయమనే కాదండి, మన టైంని అలాగే మనకున్నటువంటి టాలెంట్స్ని దేవుడి కోసం మనం వాడినప్పుడు తప్పకుండా దేవుడు వాటన్నిటి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దాని ద్వారా మనకు వచ్చేటువంటి గొప్ప ధననిధిని దేవుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడనమాట. పరలోక రాజ్యంలో ఏదైనా బాధపడతామంటే ఇతరులను చూసినప్పుడు బాధపడతాం అనమాట. కొంతమందికి దేవుడికి సమీపంగా ఉండే ఇల్లులు, పెద్ద పెద్ద బంగ్లోలు కట్టుకొని ఉంటారనమాట దేవుడి సన్నిధిలో. మరి మనమేమో చిన్న ఇల్లులో ఉన్నప్పుడు బాధపడతాం. అయ్యో, భూమి మీద నేను కూడా దేవుడి కోసం చేసి ఉంటే నేను కూడా ఈరోజు ఇంత మంచి బంగ్లాలో ఉండేదాన్ని కదా అని ఆలోచిస్తామంట. మరి ఆ విధంగా ఆ ధననిధిని కూర్చుకోవడానికే భూమి మీద ఉన్నప్పుడే మనం ప్రయాసపడాలి, దేవుడి పనిని చేయగలగాలి. బట్ దేవుడి పని చిన్న పని అయినా పెద్ద పని అయినా నాకేమొస్తుంది అని ఆలోచించక దేవుడు పని చేస్తే తప్పకుండా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా దయచేసి దాన్ని విడిచిపెట్టక దేవుడి పనిలో పాలిభాగస్తులు కండి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి. ఆ దేవుని యొక్క గొప్ప ధననిధిలో నుండి రహస్యమైన ధనాన్ని పొందుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ప్రామిస్ ఎంత గొప్పది నాయనా.
రహస్య స్థలములో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని మాకు ఇస్తానన్నావు తండ్రి. పొందుకునే అర్హత యోగ్యత మాకు ఇవ్వండి. ఈ లోకంలో ఉన్నప్పుడే మేము మీ కొరకు ప్రయాసపడవలసినటువంటి ప్రయాస మాకు దయచేయండి. మీ కొరకు చేయవలసిన పనులు చేయడానికి పరలోక రాజ్యములో గొప్ప ధననిధిలో నుంచి మేము పొందుకోవాల్సినటువంటి విలువైన వాటిని పొందుకునే కృప కనికరం అందరికీ దయచేయమని, అందుకొరకు మా హృదయాలను ఇప్పుడే సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.